సేవలో ఉన్నవాళ్ళు, పరిచర్యలో పాల్పంచుకుంటున్న వాళ్ళు, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నమ్మకంగా యథార్థంగా ఈ పని చేస్తానని, నాకు ఇచ్చిన ఈ పనిలో, ఈ పరిచర్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, అవంతరాలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆపకుండా నాకు ఇచ్చిన పనికి ధర్మం చేస్తానని, నమ్మకంగా ఈ పనిని కడబుట్టిస్తానని నమ్మి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ పని చేయడానికి మనస్సు కలిగి ఉంటా, ఈ పని పూర్తి అవడానికి ప్రార్థించే మనస్సు కలిగి ఉంటా. శత్రువైన సైతాను మరింతగా చెలరేగి ఆటంకాలు అభ్యంతరాలు చేస్తే పోరాడడానికి మనస్సు కలిగి ఉంటా. ఆ రోజు సౌలు దగ్గర ఏం లేదో తెలుసా? పోరాడే మనస్సు లేదు, కాబట్టి ఓడిపోయాడు. కానీ దావీదు దగ్గర పోరాడే మనస్సు ఉంది. ఎందుకని? తనకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు చెప్పింది తెలుసా? యుద్ధము యెహోవాదే అన్నాడు. కానీ వెళ్ళాల్సింది ఎవరు? దావీదే వెళ్ళాలి. సేవలో దేవుడు విజయం ఇస్తాడు, ఎవడా ఇస్తాడు. కానీ సేవ ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. యుద్ధం యెహోవాదే, విజయం ఆయనే ఇస్తాడో. కానీ గొల్లియాతు మీదకు మాత్రం దావీదు వెళ్ళాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. ఏమైతే దేవుడు నీకు ఇచ్చాడో అందులో విజయం సాధించాలంటే నీకు మొదట పనిచేసే మనసు ఉండాలి, ప్రార్థించే మనసు ఉండాలి, పోరాడే మనసు ఉండాలి, ప్రయాసపడే మనసు ఉండాలి.